హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 2 తర్వాత మరి నోటిఫికేషన్లు మరి వచ్చే అవకాశాలు ఏమేమి ఉన్నాయనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఖాళీలకు సంబంధించినటువంటి మరి మనకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా మరి గ్రూప్స్ సంబంధించినటువంటి విషయానికి వస్తే మరి ఇయర్లోనే ఎండింగ్ వరకు ఉండవచ్చు నోటిఫికేషన్స్. నవంబర్ డిసెంబర్లో మరి గ్రూప్స్ సంబంధించినటువంటి అభ్యర్థులకు నోటిఫికేషన్స్ ఉండొచ్చు. మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి కనుక చూసుకున్నట్లయితే మరి ఆర్థిక శాఖ ఆమోదించి మరి నోటిఫికేషన్స్తో సిద్ధంగా ఉన్నటువంటి పోస్టులు కనుక ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఏఈ సంబంధించినటువంటి పోస్టులు, అదేవిధంగా ఈఓ సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే. సో ఇప్పుడు ఈఓ సంబంధించిన పోస్టులు దాదాపుగా 199 దాకా పోస్టులు ఉన్నాయి. ఏఈఓ సంబంధించినటువంటి పోస్టులు, ఈఓ సంబంధించిన పోస్టులు, ఏఈఓ సంబంధించిన పోస్టులు, ఏఎస్ఓ సంబంధించినటువంటి పోస్టులు, ఎఫ్బిఓ సంబంధించినటువంటి పోస్టులు, అదేవిధంగా డిఈఓ సంబంధించినటువంటి పోస్టులు, ఎఫ్ఆర్ఓ సంబంధించినటువంటి పోస్టులు, వాటి ఖాళీల వివరాలతో సహా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఒకసారి చూసుకోండి. సో వచ్చేటటువంటి జూన్ 2 తర్వాత మనకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ నోటిఫికేషన్స్ 100% వచ్చే అవకాశాలు కూడా మరి ఎక్కువ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేస్తుందంటే మరి ఈ ఇయర్ ఏదైతే ఉన్నదో ఈ 2026 సంబంధించినటువంటి మరి ఏజ్ లిమిట్ కూడా పెంచడం జరిగింది. అంటే 1 ఇయర్ వ్యాలిడిటీతో పెంచడం జరిగిందనమాట. ఈ 44 ఇయర్స్ సంబంధించినటువంటి అభ్యర్థులకు మరి ఒక అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో, నోటిఫికేషన్స్ విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వము ఈ యొక్క జీవోను కూడా విడుదల చేసి ఈ 44ను పెంచడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి అసిస్టెంట్ డైరెక్టర్ సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్లో ఆఫీసర్ అయినా సరే, హెల్త్ అసిస్టెంట్ అండ్ వెటర్నరీ అసిస్టెంట్, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీలో. సో ఇట్లా మనకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా మరి గురుకులాల నోటిఫికేషన్స్ అయినా సరే, డిఎస్సి నోటిఫికేషన్స్ అయినా సరే, తర్వాత పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యూనివర్సిటీ సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే, తర్వాత అంగన్వాడీ సంబంధించినటువంటి పోస్టులు, హెల్త్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులు, ఏఓ పోస్టులు, ఇట్లా వైద్య శాఖల్లో కూడా మరి నోటిఫికేషన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ఇక్కడ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఖచ్చితంగా జూన్ 2 తర్వాత మనకు 100% నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో మరి నిరుద్యోగుల నుంచి చాలా వ్యతిరేకత వస్తుందండి. ఎందుకంటే ఈ యొక్క నోటిఫికేషన్స్ విడుదల చేయట్లేదు ప్రభుత్వము. ఈ యొక్క 1 ఇయర్ సంబంధించినటువంటి ఏదైతే చెప్పారో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారో, మరి ఇప్పటి వరకు కూడా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి అనేసి ఇక్కడ నిరుద్యోగులు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే వినబడుతుంది అనమాట. సో మనకు రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి పోస్టులు కూడా మరి ఇక్కడ ఉన్నాయి. దాంతోపాటు అధ్యాపక పాలిటెక్నిక్ కాలేజీలు, తర్వాత డైట్ కాలేజీలకు సంబంధించినటువంటి పోస్టులు, జూనియర్ లెక్చరర్ల పోస్టులు, తర్వాత పీఈటీ సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మరి నోటిఫికేషన్స్ విడుదల చేయాలన్న ఉద్దేశంతో మరి ఇక్కడ ప్రధానంగా భావిస్తున్నటువంటి సమాచారం అండి. దాంతోపాటు మనకు ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో రీసెంట్గా మనకు కొన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు ఆర్టీసీలో కూడా. మరి మిగతా కొన్ని నోటిఫికేషన్స్ కూడా ఇవ్వబోతున్నారు. తర్వాత వచ్చేసి మనకు సర్వే సెటిల్మెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో ఈ విధంగా అన్ని నోటిఫికేషన్లు కూడా మరి ఇయర్లో 100% నోటిఫికేషన్ దిశగా వెళ్తున్నారు. తర్వాత విద్యుత్ శాఖ సంబంధించినటువంటి, సో విద్యుత్ శాఖలో మనం చూసుకున్నాం జేఎల్ఎం పోస్టులు, తర్వాత జేఏఓ పోస్టులు, అదేవిధంగా జేపీఓ సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే, తర్వాత ఏఈలకు సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే. సో ఈ విధంగా దాదాపుగా విద్యుత్ శాఖలో కూడా మరి దాదాపుగా 5000 పైగా పోస్టులు అయితే మరి అప్కమింగ్ నోటిఫికేషన్స్తో మరి తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగాలని చూస్తున్నారు. ఖచ్చితంగా 100% ఈ ఇయర్లో జూన్ 2 తర్వాత మరి ఇక్కడ ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది. నిరుద్యోగులకు అయితే ఒక మంచిగా అవకాశాన్ని వినియోగించుకోండి, మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోండి. 100% రిక్రూట్మెంట్ దిశగా ప్రభుత్వం అయితే ముందుకు వెళ్ళేటటువంటి మరి ఇక్కడ సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ అయితే కనబడడం జరుగుతుంది. సో ఇదే మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్ అండి.